హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం సమ్ ఆఫ్ ప్రైమ్స్ బిట్వీన్ నెంబర్ అండ్ ఇట్స్ రివర్స్. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది ఎన్ అనే నెంబర్ ఇస్తాడు, మనం ఆ నెంబర్ని రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ 13 ఉంది, ఇక్కడ 13 రివర్స్ చేశాడు, 31 అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండాటి మధ్య ప్రైమ్ నెంబర్స్ సమ్మేషన్ రిటర్న్ చేయాలన్నమాట. ఈ రెండాటి మధ్యన ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ 13, 17 ఇలాగా. ఓకే, వీటి యొక్క సమ్మేషన్ రిటర్న్ చేయాలన్నమాట. సమ్మేషన్ 132 వచ్చింది. ఓకే, అలాగనమాట. ఓకే, క్లియర్ కదా? చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సివ్ ఆఫ్ ఎరాంథోనిసిస్ అని ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ వాడాలన్నమాట. ఆ మెథడ్ ఎలాగో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మన ఛానల్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆ మెథడ్ తెలుసుకోండి, చాలా వాటిలో యూస్ఫుల్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ ఎలాంటి కేసులు అడిగినా సరే. ఓకే, ఫస్ట్ లిమిట్ ఇక్కడ ఎంతవరకు ఇచ్చారో చూద్దాం. 1000 ఇచ్చాడు. ఓకే ఓకే మనం లిమిట్ 1001 అని తీసుకుందాం. ఓకే, ప్రైమ్స్ మనం ఫస్ట్ ప్రైమ్సా కాదని చెక్ చేస్తాను ప్రతి వాల్యూ. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ రివర్స్ ఆర్ ఈక్వల్ టు రివర్స్ ఇలాంటి ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి రివర్స్ చేసామా? రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేయి. ఓకే, క్లియర్ కదా? కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మిన్ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేయి. మిన్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆర్ కమాన్. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఒక లూప్ పెట్టుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ మిన్ నుంచి మ్యాక్స్ ప్లస్ 1 వరకు రన్ అవ్వమని చెప్తున్నాం. మనం సమ్మేషన్ ప్రింట్ చేయమని చెప్పాడు, అంతేనా? సమ్మేషన్ ఈక్వల్ టు ఇనిషియల్గా బయట 0 పెట్టుకో. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ప్రైమ్ నెంబర్గా చెక్ చేయాలి. ఇఫ్ సెల్ఫ్ డాట్ ప్రైమ్స్ ఆఫ్ ఐ, ఒకవేళ ప్రైమ్ అయితే ఎస్, సమ్మేషన్ అనేది ఏం చేయాలి? ఇంక్రిమెంట్ అంటే ఐని ఇంక్రిమెంట్ చేయాలి, అంతేనా? ఐ వాల్యూ అనేది ఒక్కొక్క వాల్యూ యాడ్ చేసుకోమని చెప్పాడు కదా. ఇప్పుడు మనం రిటర్న్ ఏం చేయాలంటే సమ్మేషన్ రిటర్న్ చేయమని చెప్పాడు. క్లియర్ కదా? ఇప్పుడు ఆ సర్టెన్ నెంబర్ అనేది ప్రైమ్ కదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ ప్రైమ్స్ అన్ని నెంబర్లు ప్రైమ్ అనుకో. అలాగే ఎన్ని నెంబర్లు అంటే లిమిట్ ఎంత ఉందో అంతవరకు తీసుకో. క్లియర్ కదా? ఓకే, ఫస్ట్ తర్వాత ఏంటి, ఫస్ట్ 0 నెంబరు 0 డిజిట్ 1 డిజిట్ ప్రైమ్ కాదని మనకు తెలుసు. సో ఆ రెండు బేస్ కేస్ కింద ఫాల్స్ చేసాయి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు పి అని ఒక పాయింటర్ తీసుకొని అది రన్ చేసుకుంటూ వెళ్ళు. ఎంతవరకు అంటే పి ఇంటూ పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్. గైస్, ఈ వీడియో చూసే ముందు సివ్ ఆఫ్ ఎరాంథోనిసిస్ మెథడ్ గురించి వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అది చూసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ రెజ్యూమ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకవేళ అది ప్రైమ్ అయితే, ప్రైమ్స్ ఆఫ్ పి అనేది ఒక ప్రైమ్ అయితే దానికి మల్టిపుల్స్ అన్నీ తీసేయాలన్నమాట. మల్టిపుల్స్ ఇన్ రేంజ్ పి ఇంటూ పి దగ్గర నుంచి లిమిట్ ఎంత ఉందో అంతవరకు ప్రతిదానికి పి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అలాగా ప్రతి మల్టిపుల్ ఫాల్స్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే, దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైంది, ప్రతి వాల్యూ మనకి ట్రూగా తెలుపుతుంది. ఓకే, మరి పి అనేది ఇంక్రిమెంట్ చేయాలి కదా అయిపోయిన తర్వాత. క్లియర్? ఒకసారి రన్ చేద్దాం. సబ్మిట్ చేస్తాను ఒకసారి. గైస్, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. డైలీ కోడింగ్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి గైస్. అండ్ ఆల్సో డైలీ కోడింగ్ కంటెంట్ జిఎఫ్జి అండ్ లీడ్ కోడ్ కావాలనుకుంటే తెలుగులోని ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.